హలో, ఈరోజు ఎగ్ మ్యాగీ మసాలా చూపిస్తున్నాను బాయిల్డ్ ఎగ్స్తోని. అందుకే లాస్ట్ వరకు నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్యాన్ తీసుకుంటాం, ప్యాన్లోని 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని 2 క్యూబ్స్ మ్యాగీ క్యూబ్స్ వేసుకొని ఉడకబెట్టుకుంటాం. కొంచెం మెత్తగా చేయకూడదు. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ స్లైసెస్గా కట్ చేసుకుంటాం, పొడవుగా సన్నంగా. క్యారెట్, ఉల్లిపాయలు, దుంపలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి. ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుంటాం. పచ్చిమిర్చి ఒకటి తర్వాత ఒకటి వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటాం. ఎంత సన్నంగా కోసుకుంటే అంత బేగ ఎగిపోతాయి. దుంపలు, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ అలా వదిలేసుకుంటే అది బాగా ఉడుకుతాయి. అంతలాగా మనం బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటాం స్లైసెస్ లాగా. మరి సన్నంగా కాదు, మరి మోటాగా కాదు. ఈ విధంగా కట్ చేసుకొని ఉడికిపోయండి వెజిటేబుల్స్ అన్నీను. కొంచెం మ్యాగీ మసాలా 2 ప్యాకెట్స్, 2 క్యూబ్స్ తీసుకున్నాం కదా, 2 ప్యాకెట్స్ మ్యాగీ మసాలా తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వెజిటేబుల్స్తోని దాని తర్వాత ఈ మ్యాగీ వేసుకొని ఒక 2 మినిట్స్ అటు ఇటు బాగా కలుపుకోండి. ఎందుకంటే మసాలా కలిసిన వరకు మనం కలుపుకోవాలి. మ్యాగీ వేసి బాయిల్డ్ ఎగ్స్ స్లైసెస్ లా కట్ చేసాం కదా, ఈ మ్యాగీలో వేసుకొని ఈ విధంగా కలుపుకుంటాం. చాలా టేస్ట్గా ఉంటుందండి, స్పైసీగా బాగుంటుంది చక్కగాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎగ్ మ్యాగీ మసాలా రెడీ అయిపోయింది. ఇంకోటి ఈవినింగ్ స్నాక్స్ లాగా చూపిస్తున్నాను మీకు. బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని టూ అంటే మధ్యన కట్ చేసుకుంటాం. 2 పార్ట్స్ కింద తీసుకొని ఎల్లో పార్ట్ అంతా తీసేసుకుంటాం. ఎల్లో పార్ట్ అంతా ఈ విధంగా తీసేసుకొని మెత్తగా చేసుకోవాలి, పెద్ద ముక్కలు లేకుండాను. బాగా స్మాష్ చేసుకోండి. నేను ఆవాలు నానబెట్టుకొని మిక్సీ చేసుకొని దానికి వరగెట్టుకున్నాను. ఆ పేస్ట్ 1/2 స్పూన్, మైనస్ 2 స్పూన్స్, చాట్ మసాలా, పెప్పర్ పౌడర్, ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఒకసారి స్నాక్స్ అనేది తయారు చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం అలా కూర్చొని తిన్నా మనకి అంటే ఎన్ని తిన్నా మనకి లెక్క అనేది తెలియదు. ఈ విధంగా ప్రతి ఒక్క ఎగ్ వైట్లోని ఫిల్ చేసుకుంటాము. ఇలా నిండుగా పెట్టుకొని ఒకసారి ఫింగర్తోని మనం నొక్కాలండి. నొక్కిసుకున్న తర్వాత అంటే నొక్కుంటే కొంచెం లోపల దాకా వెళ్తే ఎక్కువ మసాలా పడుతుంది. దాని మీద కొత్తిమీర, కట్టమిట్టా చట్నీ ప్రతి ఒక్క ఎగ్ స్లైస్ మీద వేసుకొని, కట్టమిట్టా చట్నీ మీకు నా లింక్ వెళ్తే తెలుస్తుంది. నేను ఒకసారి చేసి చూపించాను. ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్టీ యమ్మీ ఎగ్ మసాలా రెడీ.